హాయ్ హలో వెల్కమ్ టు పునీత్స్ వరల్డ్. మనం ఇక్కడ సాక్షి గణపతి టెంపుల్ చూసుకొని నెక్స్ట్ ఇంకా వేరే టెంపుల్ తీసుకుందామని బయలుదేరుతున్నాము. మన నెక్స్ట్ వెళ్ళే టెంపుల్ ఇక్కడ హటకేశ్వరం మీరు అందరూ చూసే ఉంటారు. ఇట్లా రూట్ వెళ్తున్నాం మనం. మనం ఇక్కడ వెళ్ళేటప్పుడు సోమనాథ క్షేత్రం వస్తుంది సైడ్, అటు సైడ్కి. సో ఇట్లాగా స్ట్రైట్కి వెళ్ళేసి అక్కడ కార్ పార్క్ చేసి నేను అప్పుడు అక్కడ ఏదో హిస్టరీ ఉంటే చదువుతున్నాము. అక్కడ హిస్టరీలో ఏముందంటే, శివభక్తుడైన కుమారి కేశప్పకు శివుడు అటుక రూపంలో అంటే బంగారు రూపంలో దర్శనం ఇచ్చాడు కనుక అక్కడ హటకేశ్వరం అని అంటారు అని చెప్పేసి మనకు అక్కడ బోర్డులో కనిపిస్తుంది. అలాగే ఫ్రంట్కి వెళ్తే మనకి టెంపుల్కి ఆపోజిట్లో ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు అక్కడ సంతాన చెట్టు అని అంటారు. ఆ చెట్టుకి సంతానం కలగని వాళ్ళు మన ముడుపులు తీసుకొని ముడుపులు కట్టి ప్రదక్షిణ చేస్తే సంతానం కలుగుతుందని నమ్మకం. మనకి అక్కడ ముడుపులు కూడా అక్కడే దొరుకుతాయి. అక్కడ షాప్స్ ఉన్నాయి, అక్కడ షాప్స్ దగ్గర దొరుకుతాయి. అట్లా తీసుకొని మనం ప్రదక్షిణ చేసి మన కోరిక మనసులో ముక్కొని ప్రదక్షిణ చేస్తే సంతానం కలుగుతుందని అక్కడ వారి నమ్మకం. సో అక్కడ ప్రదక్షిణ చేసిన తర్వాత మనం అక్కడి నుంచి మన టెంపుల్కి వెళ్తాం. ఇక్కడ పునీత్ వాళ్ళ నాన్న ఇద్దరు ప్రదక్షిణ చేస్తున్నారు. సో అటు నుంచి ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్ ఎంట్రన్స్ ఇది. నేను ఇప్పుడు హటకేశ్వరం గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒకప్పుడు హటకేశ్వరం పిలబడి ఈ హటకేశ్వర ప్రాంతంలో ఒక చిన్న గ్రామంలో కేశప్ప అనే ఒక కుమ్మరి నివసించేవాడు. శివభక్తుడైన కేశప్ప కుండలు చేస్తూ వాటిని అమ్మేసి వచ్చిన డబ్బులతో శ్రీశైలానికి కాలినడుగున వచ్చిపోయే భక్తులకి అన్నదానం చేస్తూ ఉండేవాడు. అలా ఊరి మీదుగా వచ్చి వెళ్ళే భక్తులు కేశప్ప ఆతిథ్యం గురించి అందరూ మంచిగా చెప్పుకునేవారు. ఈ విధంగా కేశప్పకు లభించిన పేరు ప్రఖ్యాతులు ఊరిలో మిగతా వాళ్ళకి అసలు పడేవి కాదు. సో అందరూ ఒకరోజు రాత్రి కుండలను ధ్వంసం చేసి కుమ్మరి కేశప్పకు ఉన్న డబ్బులు కూడా దొంగిలించారు. తెల్లవారుజామున లేచి కేశప్ప చూసేసరికి చాలా బాధపడ్డాడు. ఇప్పుడు శివరాత్రికి వచ్చే భక్తులకి ఎలా వడ్డించాలి అని బాధపడేవాడు. చివరికి ధైర్యం తెచ్చుకొని కొత్త కుండలను తయారు చేయడం ప్రారంభించాడు. ఒకరోజు శ్రీశైలానికి తల్లి వచ్చే భక్తులందరూ కేశప్ప ఇంటికి భోజనానికి వచ్చారు. కేశప్ప వారిని ఆహ్వానించి కూర్చోమని చెప్పి పెరట్లో ఉన్న మారడు చెట్టు కింద వెళ్ళి కంటతడి పెట్టసాగాడు. ఇందులో ఎదురుగా ఉన్న కుండ పెంకులో శివుడు లింగ రూపమే ప్రత్యక్షమయ్యాడు. కేశప్ప లోపలికి వెళ్ళి నా భక్తులను భోజనం వడ్డించు అన్నాడు. అలాగే కేశప్ప లోపలికి వెళ్ళేసరికి కుండ నిండా వివిధ రకాల భోజనాలు పదార్థాలలో చాలా ఎక్కువ భోజనాలు ఉన్నాయి. ఆ ఉన్న భోజనాలతో అందరికీ వడ్డించి కేశప్ప భక్తుల్ని తృప్తిపరిచాడు. అలాగా అటిక నుండి అంటే కుండ పెంకులో శివుడు ప్రత్యక్షమైనాడు కాబట్టి ఆ ప్రాంతానికి హటకేశ్వరం అని పేరు వచ్చింది. కాలక్రమంగా అది హటకేశ్వరం అయింది. ఇక్కడ లింగరూపుడిగా పేరు హటకేశ్వరుడు. ఈ హటకేశ్వరం అని అంటారు. ఈ హటకేశ్వరం టెంపుల్కి ఆపోజిట్లోనే శ్రీ లలితాదేవి పీఠం ఉంటుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. సో అక్కడి నుంచి ఇట్లా ఎంట్రన్స్ వస్తుంది. ఈ టెంపుల్ ఒక అడవిలో ఉన్నట్టు ఉంటుంది, చాలా చాలా ఫారెస్ట్ లాగా ఉంటుంది. ఇక్కడ మనకి గోశాల కూడా ఉంటుంది, చూసారు కదా అక్కడ అన్నదానం గోశాల. మనకి ఏమైనా గోవులకి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అక్కడ మన గోశాల కూడా ఉంటుంది. అక్కడ పైన అమ్మవారు ఉంటుంది మనకి. మనం అక్కడికి వెళ్ళేసి అమ్మవారి దగ్గర అర్చన చేసిన కుంకుమ కూడా తీసుకువెళ్ళచ్చు మనము. అక్కడ పంతులను అడిగితే మనకి అమ్మవారు దగ్గర అర్చన చేసిన కుంకుమ కూడా ఇస్తారు మనకి. మేము అక్కడ తీసుకొని వచ్చాము. తర్వాత అక్కడి నుంచి చూసారు కదా అక్కడ పిల్లలు వెళ్తున్నారు కదా, అక్కడ పిల్లలు అక్కడ వాళ్ళ తాండా పిల్లలు అనమాట. సో వాళ్ళు అక్కడ కొండలో నుంచి వచ్చి దేవుని దర్శనం చేసుకొని వెళ్తున్నారంట. సో మేము అడిగితే అదే చెప్తున్నారు వాళ్ళు. మేము కొండలో నుంచి వచ్చి నడుచుకుంటూ వచ్చామని చెప్పేసి చెప్తున్నారు. అందరూ కలిసి వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తున్నారు అక్కడ పిల్లలు. చూడండి క్లైమేట్ చూస్తున్నారు కదా, అంతా మొత్తం చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక ఫారెస్ట్ లాగా ఉంది. ఇక్కడ లింగాలకు మనం అభిషేకం చేయొచ్చు.
ఇక్కడ సాలగ్రామ గంగాభిషేకం అంటారు మమ్మల్ని. ఇక్కడ లింగాలకి మనం వెళ్ళేసి అభిషేకం చేసి రావచ్చు ఇక్కడ. సో అక్కడి నుంచి వస్తే మనకి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అక్కడి నుంచి మేము ఇంకా రిటర్న్ అవుతుంటే ఇక్కడ కోతులు కనిపించాయి. కానీ మా పునీత్ కోతులకి బిస్కెట్ ఇవ్వాలని ఫస్ట్ భయపడ్డాడు. బట్ తర్వాత నిదానంగా కోతికి పెట్టేస్తున్నాడు. చేతికి ఇవ్వమంటే పడేస్తున్నాడు, భయపడుతున్నాడు. బట్ అక్కడ కోతులు అసలు ఏమీ అనట్లేదు అసలుకి. చూడండి ఎంత బాగా ఇస్తున్నాడు ఆ కోతులకు అక్కడ. ఇంకా నెక్స్ట్ అక్కడ కోతికి అయితే నోట్లో పెట్టేస్తున్నాడు పునీత్. అదట్లా నోట్లో పెడుతున్నాడు. నెక్స్ట్ అక్కడి నుంచి మనం ఆపోజిట్లో వెళ్తున్నాము. మనకు ఆపోజిట్లోనే పాలధార పంచదార ఉంటుంది. నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాము.